హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. పై చేయి, నాదే పై చేయి ఉండాలని చాలామంది అనుకుంటారు. ఎందులోనైనా నాది నేనే అన్న భావన కన్నా నీది నాది మనందరిది అని ఉంటే అందరిది పై చేయిగా అవుతుంది. ఒక్క చేయితో ఏ పని చేయలేం, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అహంకారం మనిషిని ఎదుగుదల ఆపేస్తుంది, అజ్ఞానపు ఆలోచన వస్తుంది. ఒకవేళ భక్తి ఉంటే నీకు వినయం కూడా నేర్పుతుంది, మనసును నియంత్రిస్తుంది. ఏదో జరిగిందని మనం అనుకుంటే అది పరమాత్ముని దయ అంటాం, అది దేవుడి దయ అంటాం. కొన్నిసార్లు భక్తి కూడా చాలా దారితీస్తుంది. నా అంత భక్తిపరుడు లేడు అని అనుకుంటారు, అది కూడా ఒక గర్వమే. కొందరు చూసి మెచ్చుకోవాలని అనుకుని భక్తి బాగా ప్రదర్శిస్తారు. అది నిజమైన భక్తి కాదు. నాదే పై చేయిగా ఉండాలని అనుకుంటారు. నేనే మంచి భక్తుణ్ణి అని సాధన చేద్దామని కూడా అనుకుంటారు. ఇతరుల మెప్పి పొందాలని అనుకోవడం మంచిది కాదు. బలం, వేగం, సౌందర్యం మనిషి గొప్పతనాన్ని చూపెట్టవు. నిజమైన భక్తి వినయం, సమర్పణలో ఉంది. మన విజయాన్ని దైవానుగ్రహమే అని గుర్తించగలిగితే అహంకారం అనేది మన దరికి రాదు. కుటుంబాల్లో కూడా నాదే పై చేయి ఉండాలని చాలామంది ఆశిస్తారు. భార్య అయినా భర్త అయినా, అరే ఇద్దరు కలిసి పని చేసుకుంటూ ఉంటే ఇద్దరిది పై చేయి. థ్యాంక్ యూ.